నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమం కింద డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుకు మద్దతు. ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ నేతలు కృతజ్ఞతలు. నల్గొండలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక దృష్టి. చార్మినార్ లో మామూలు వసూళ్లపై పోలీసుల కఠిన హెచ్చరిక. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం. హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి కొనసాగుతోంది. డీజీపీ, సిపి హైదరాబాద్ మరియు జాయింట్ సిపి ట్రాఫిక్ ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా ఐఎస్ఐ సదర్న్ పోలీస్ స్టేషన్లో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఆటో, బస్సు, క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు అవసరంపై అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో బీజేపీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. నాచారం డివిజన్లో మహిళా మోర్చా నాయకురాలు మంజులావాణి ఆధ్వర్యంలో పాలాభిషేకం, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. నారీ శక్తి వందన్ చట్టానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చట్ట సభల్లోకి రావాలని పిలుపునిచ్చారు. నమస్కారం. భారత్ మాతా కీ జై. ఈరోజు చట్టసభలలో అన్ని రంగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నారీ శక్తి వందన్ అనే కార్యక్రమం చేపట్టి ఆయన మహిళలకు ఓన్లీ వంట రూమ్లోనే వంట కార్యక్రమాలే కాకుండా వాళ్ళు అన్ని రంగాలలో ముందుండాలి. వాళ్ళు నారీ శక్తి, అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మహిళలకు కూడా ఉంటుందని నిరూపిస్తూ ఆయన ద్రౌపది ముర్మురే గారికి కానీ మన ఇచ్చారు, నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు అవకాశము. ఇలా ఎంతో మందికి ఇచ్చారు. కాంగ్రెస్ లో మహిళలకు ఇచ్చాము అంటున్నారు. ఎవరు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ తప్పించి ఏ మహిళ కనిపించలేదు ఇంతవరకు అయితే. ఇక్కడ నుంచి కాంగ్రెస్ లో కూడా ఏ మహిళలకైతే ఛాన్స్ రాలేదని ఏడ్చారో వాళ్ళకు కూడా ఇప్పుడు మోడీ గారి దయ వల్ల 33% అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చు. వాళ్ళకి సీట్ వచ్చినప్పుడు మాత్రం దయచేసి మోడీ గారు దేవుడని ఒప్పుకోవాల్సిందే. మహిళలకి దేవుడు మోడీ గారు. ప్రపంచంలోనే మోడీ గారిని విశ్వగురువుగా గుర్తిస్తున్నారు. ఇక్కడ ఆయనని ఎవరు అవహేళన చేశారో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ పార్టీలలోనే మీకు అవకాశం ఇవ్వలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మోడీ గారి దయ వల్ల ప్రతి రంగాలలో, ప్రతి చట్టసభలలో మహిళలకు 33% అవకాశం ఇస్తున్నారు. మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ డివిజన్ ఆధ్వర్యంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి మంజులావాణి గారి ఆధ్వర్యంలో మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. పాలాభిషేకం దేనికి? చట్ట సభలలో ఈరోజు 33% మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము ఎంతో గర్విస్తున్నాం. గతంలో 70 ఏళ్లు పాలనలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఇలా ముక్కు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి 14% ని ఈ రోజు 33% మనం ఏదైతే మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో, సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మోదీ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజు దేశమే కాదు దేశాలు కూడా ఇలా మోడీ గారి వైపు చూసి మహిళల్ని అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి ఇలా ఒక స్పైస్ జెట్ కావచ్చు, విమానాలు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, మెట్రో ట్రైన్లు కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గల్లీలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఢిల్లీ వ్యాప్తంగా కావచ్చు, ప్రతి కంట్రీలో కూడా ఇలా మహిళలు ఎంత ముందుకు వెళ్తున్నారంటే ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బార్డర్ మీద ఉన్నటువంటి సైనికురాలుగా మన మహిళా సోదరమని ఉంటుందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో చట్టసభలలో 33% అంటే ఎంతమంది మంత్రులు ఉంటారో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో, ఎంతమంది కార్పొరేటర్లు ఉంటారో, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉంటారో దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయడం శాత కాదు, చేసిన వాళ్ళ మీద బుల్లదానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనికొస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు మోడీ గారి కోసం మాట్లాడేటప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచించుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి మీరు 10 ఏళ్లు కూడా పట్టమని 10 ఏళ్లు కాలే, అలాంటి 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడేంతవరకు కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ దివజారు కోరిన రాజకీయాలు చేస్తుంటది. ఎందుకంటే ఇలా దేశ విదేశాలు ఇలా మోడీ గారికి సైల్యూట్ కొడుతున్నాయి. ఆ సైల్యూట్ చూసి మీరు తట్టుకోలేక ఈ కాంగ్రెస్ హయాంలో మహిళలను గౌరవించినారా? ఇప్పటిదాకా మా సోదరిమని చెప్పినట్టు రాజీవ్ గాంధీ కుటుంబంలో ఎవరండి? ఇందిరాగాంధీ. నల్గొండ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం 4వ రోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంతంలో సుమారు 70 మంది ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసిన పోలీసులు యూనిఫామ్ ధరించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని హెచ్చరిస్తూ వేగ పరిమితిని పాటిస్తూ సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డ్రైవర్లలో బాధ్యతాభావం పెంపొందించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో అక్రమ మామూలు వసూళ్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. డీసీపీ చార్మినార్ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో దుకాణదారులు మరియు వీధి వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ చంద్రశేఖర్, ఎస్హెచ్ఓ రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ దౌర్జన్యం లేదా బెదిరింపులతో డబ్బులు వసూలు చేయడం పూర్తిగా మానుకోవాలని గట్టిగా హెచ్చరించారు. ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడితే రౌడీ షీట్లు తెరవడం, కేసులు నమోదు చేయడం, అరెస్టులు వంటి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇది తుది హెచ్చరిక అని పేర్కొన్నారు. चारमीनार अपना सिर्फ ओल्ड सिटी की शान नहीं है, ये अपने पूरा हैदराबाद की शान है. जब भी कोई फॉरेनर या कोई भी तेलंगाना से बाहर का आदमी यहाँ पे आता है तो पहली चीज़ वो सोचता है कि चारमीनार में चारमीनार देखे. अब आने के बाद वो क्या देखता है? ये ब्यूटीफुल चारमीनार देखता है या आप लोगों को देखना पड़ता है? चीज़ ये है कि यहाँ पे कितने हज़ारों लोग हैं जिनका अपनाने का घर यहाँ पे चल रहा है. पहला एक अच्छा मार्केट है, कपड़ा मार्केट है, गोल्ड का मार्केट है, और साथ में चूड़ी बाज़ार है, अपना लाड़ बाज़ार है, और साथ में कई सारे शॉप्स यहाँ पे हैं. छोटे छोटे जो रहते हैं ऑर्नामेंट से लेके बड़े बड़े चीज़ों तक यहाँ पे 1 रुपये से चीज़ से लेके लाख रुपए तक यहाँ पे चीज़ें मिलती है. इन चीज़ों से एक अच्छा चल रहा है. इसमें कितने सारे लोगों का नहीं का अपना घर जो है चल रहा है, पूरी फैमिली यहाँ पे चल रही है. लेकिन ऐसे जब कोई अच्छे से पीसफुली जो अपने लोग हैं, जो अपने कुछ व्यापारी हैं, कुछ अपने दुकानदार हैं, जो कुछ शॉप वाले ठेले वाले लोग हैं, वो अच्छे से काम कर रहे हैं तो उसको धमकाने का काम, उनको डराने का काम, या कोई यहाँ पे राउडिज्म करने का काम, या कोई यहाँ पे गैंग बना के ये अपना एरिया है ये बताने का काम यहाँ पे किया जा रहा है. कुछ सालों से ये प्रैक्टिस यहाँ पे चलती आ रही है. इसके आगे इसमें पुलिस की तरफ से 0 टॉलरेंस रहेगा. यहाँ पे जो भी एक आदमी यहाँ पे बैठा है, ये सारे लोग
हमारी जो इंफॉर्मेशन है उस हिसाब से एक्सटॉर्शन एक्टिविटीज़ में पार्टिसिपेट कर रहे हैं। इसलिए आज यहाँ पे इन लोगों को बिठा के रखा है। यही लोग आपके सामने खड़ा होके आपको कॉल करके धमका रहे हैं। तो मैं आप लोगों को बताना चाहता हूँ इनकी औकात क्या है, इसलिए आज हमने यहाँ पे इनको बिठाया। आपको किसी को भी डरने की ज़रूरत नहीं है। यदि किसी भी तरह का कोई भी आपको कोई डरा रहा है, कोई धमका रहा है, यहाँ पे कोई भी शॉप वाला बंदा हो, चाहे वो बाहर से हो, अपने हैदराबाद का हो, ओल्ड सिटी का हो, चार मीनार का हो, या कोई बिहार यूपी से आया हो, आप बिल्कुल जो भी गवर्नमेंट के रूल्स हैं, जो भी सुप्रीम कोर्ट हाई कोर्ट के ऑर्डर्स हैं, उस हिसाब से आप यहाँ पे काम कर सकते हैं। ये जो यहाँ पे जो अपना रास्ता है, जो अपना फुटपाथ है, अपना जो चार मीनार एरिया है, ये गवर्नमेंट प्रॉपर्टी है। इस गवर्नमेंट प्रॉपर्टी पे किसको दुकान लगाना चाहिए, किसको नहीं लगाना चाहिए, उसके लिए जेएचएमसी की तरफ से हो या कोर्ट की तरफ से हो या डिफरेंट जो प्रोसीजर है वो फॉलो करके आपको कुछ कार्ड्स भी दिए गए और साथ में 10 साल से 5 साल से यहाँ पे लोग भी काम कर रहे हैं। तो बिना डरे, बिना इसमें काम करने की कोई बात नहीं है। अभी आप लोगों को पता है कि इसके पहले भी एक हमने केस रजिस्टर किया और उसमें भी अच्छा एक हफ्ता यहाँ पे जेल में जाके आए। तो मैं आप सब लोगों को बोल रहा हूँ, इसके आगे किसी भी तरह का कोई कंप्लेंट नहीं आना चाहिए। यदि कंप्लेंट पुलिस के पास आता है तो फिर आप पे स्ट्रॉन्ग एक्शन लिया जाएगा। इसमें से कितने लोगों पर राउडी शीट ओपन है, हाथ खड़े करो। और बाकी लोगों पे नहीं है, ठीक है। नाम क्या है तुम्हारा, बताओ, नाम बताओ। गंदा नसीब। और कौन है दूसरा जो जेल में गया था? क्या नाम तुम्हारा? हाँ, अजहर खान। तुम्हारा नाम क्या है? ठीक है, बैठो। नाम क्या है तुम्हारा? रशीद। तुम्हारा नाम क्या है? मोइज। तुम्हारा? कमलेश। సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా కంది మండలంలోని రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతంతో ప్రారంభించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు అమల్లో ఉన్న సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేశారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, వైద్య సేవలు వంటి పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. అలాగే ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంపై విస్తరణ వంటి కొత్త పథకాలపై కూడా వివరించారు. ఈ సందర్భంగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమకు అందిన ప్రయోజనాలను పంచుకుంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్దేశించి మండల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కార్యక్రమాలు మరి 2 సంవత్సరాల 3 నెలలైన ప్రభుత్వం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం మన ముందే పెట్టడం జరుగుతుంది. చాలా మటుకు మనమందరం కూడా వాటిని అనుభవిస్తున్నాం. మరి ప్రతి మనిషికి కూడా ఏదో రూపంగా ప్రతి పథకం అందడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు భరోసా రైతులకు చేయడం జరుగుతుంది. మరి ఈ 2-3 రోజుల్లోనే మొత్తం కూడా 5 ఎకరాల అందరూ కూడా రైతు భరోసా రావడం జరుగుతుంది. అలాగే రైతులకి గత ప్రభుత్వం పనిముట్లు ఏ రోజు కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులు పనిముట్లు, ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు కానీ, డ్రోన్స్ కానీ, మరి స్ప్రే చేసే మిషన్స్ కానీ మరి ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి సబ్సిడీ కూడా 30%, 40% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు ప్రభుత్వం ఏం చెప్తుందంటే పంట మార్పిడి చేయాలి. మనము ఒకటే పంట వెళ్తున్నాం కాబట్టి పంట దిగుబడి తగ్గిపోయి మరి ఇబ్బందులు వస్తున్నాయి రైతులకు. రైతు పంట మార్పిడి చేస్తే మరి భూమి సారవంతమవుతుందని చెప్పడం జరుగుతుంది. గమనించాలి.
ఎందుకంటే మనం తినేది ఒకటే అన్నం తింటే ఎట్లా ఉంటుంది, అందులో కారం కానీ ఉప్పు కానీ మరి లేదా కూరగాయలు కలుపుకుంటే ఎట్లా ఉండదో భూమి కూడా అలాంటి పరిస్థితి మనం తీసుకురావాలి. ఒక అన్నమే తినడం కాదు కాబట్టి దాంట్లో అన్ని కూడా 9 రకాల మరి ఇందిరమ్మ చీరు ఇప్పుడు ఒక అక్క చెప్పింది, మేము ఎక్కడ పోయినా ఇందిరమ్మ చీర కట్టుకొని పోతే మమ్మల్ని ఒక గుర్తింపు ఉన్నది. ఇప్పుడు పోలీసులు వస్తే పోలీసు డ్రెస్ ఎలా చూస్తామో మా ఇందిరమ్మ మీరు చీరలు కట్టుకుంటే మమ్మల్ని అంత ఆదరిస్తున్నారు, మాకు అంత గౌరవం కలుగుతుందని చెప్పడం చాలా సంతోషించాలి. ఇక ముందు కూడా వచ్చే పథకాలు చాలా ఉన్నాయి, మీ అందరికీ కూడా అందజేసే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా మీకోసం కృషి చేస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. స్కూల్ విషయాలకు వస్తే చాలా స్కూల్లో 10 సంవత్సరాలు ఎలాంటి ఒక రూమ్ అంటే ఒక బాత్రూమ్ సౌలభ్యం కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఆ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతనే పెట్టుకొని అభివృద్ధి చేయాలి. ఈనాటి పాలన రేపటి పౌరులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆహారం కూడా పోషకాహారం ఇవ్వడం. ఇప్పుడు ఎన్ని ఒకరు చక్కగా చెప్తుంది, రోజు ఎలాంటి ఆహారం ఇస్తుందో దయచేసి మీరందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో పంపించి లక్షలు పెట్టి వాళ్ళ బుర్రలు ఏముందో తెలియదు కానీ పైసలు మాత్రం ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్స్, మంచి భోజనము, మరి అవి పిల్లలు బాగా ఎదగాలి, మరి పైకి రావాలంటే గవర్నమెంట్ హాస్టల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించండి అని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నా. రాబోయే కాలంలో ఇంకా కూడా ఇంటిగ్రేట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేట్ స్కూల్ కూడా తేవడం జరుగుతుంది. మీ అందరి కోసం ఇంకా కృషి చేస్తూ ముందుకెళ్ళే ప్రభుత్వం మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనము మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ అన్ని మండలాల్లో ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన టీడీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, అలానే వేదిక పైన ఉన్న GMDIC గారికి, అధికారులందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, అలానే ఈరోజు మన డిఓ గ్రూప్స్, రైతులు, ఇంకా ప్రజలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ నమస్కారాలు. మనము గత నెల నుంచి ఆల్మోస్ట్ మార్చ్ 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఒక నెల మనం ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్లీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కూడా ఫస్ట్ వారమే మీరు ముందుండి శానిటేషన్ అనేది చేపించారు, మీరు కూడా పాల్గొన్నారు. దాని తర్వాత మీరు ఏప్రిల్ 2 నాడు కూడా గ్రామ సభలు ప్రతి జీపీలో నిర్వహించినందుకు మీకు అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మీరు ముందుకు నడిపించకపోతే మనకి ప్రోగ్రామ్ ఇంపాక్ట్ అనేది కనిపించదు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఫస్ట్ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, పంచాయత్ సెక్రటరీ అందరూ కలిసి పనిచేస్తేనే ఏ ప్రోగ్రామ్ అయినా, అది నేషనల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ మనం తీసుకునే ఇనిషియేటివ్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా ఒక గ్రామ పంచాయత్ అనేది మనకి యూనిట్ కాబట్టి అక్కడ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ మీరు అందరిది రెగ్యులర్గా ఉండాలి అని కోరుతున్నాను. ఇప్పటి వరకు కూడా మీరు బాగా పార్టిసిపేట్ చేశారు, కానీ మనకి ఇంకా ఒక 2 నెలల పాటు ప్రోగ్రామ్స్ మనకి ముందు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా మీరందరూ పాల్గొని ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుతున్నాను. మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే ఇప్పటి వరకు మనం శానిటేషన్, అలానే హెల్త్ ప్రోగ్రామ్ డీటెయిల్గా చేసుకోవడం జరుగుతుంది. ఈ వారం మనము రోడ్ సేఫ్టీ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. సో మీ గ్రామాల్లో కూడా మీరు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఇంకొన్ని యాక్టివిటీస్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా వచ్చే 2 నెలల్లో మనకి వెల్ఫేర్ గురించి ఉంది. అంటే మనము టేకప్ చేసిన SC, ST, BC హాస్టల్స్ కానీ వాళ్ళకి ఇస్తున్న స్కీమ్స్ గురించి మనం చూసుకోవాలి. దాని తర్వాత చైల్డ్ సేఫ్టీ గురించి, పిల్లల సేఫ్టీ గురించి మనకి ప్రోగ్రామ్ ఉంది. అలానే మనం చూసుకుంటే యూత్ అండ్ స్పోర్ట్స్ గురించి ప్రోగ్రామ్ ఉంది. వీటన్నిటిలో కూడా మీరు పాల్గొనాలి అనేది కోరుతున్నాం. మనకి ప్రభుత్వం నుంచి ఈరోజు వస్తున్న స్కీమ్స్ గురించి ప్రతి అధికారి కూడా మీకు చెప్పారు. ఇక్కడ మీరు సర్పంచెస్, ఉప సర్పంచెస్గా లేకుంటే మన డిఓ గ్రూప్స్ అందిస్తున్న ప్రతి స్కీమ్, అది రైతు భరోసా అవ్వచ్చు, మహాలక్ష్మి పథకం అవ్వచ్చు, సిలిండర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంద్రమ్మ ఇల్లు కానీ, ఈ అన్ని పథకాల్లో మీ ఊర్లో ఉన్న అర్హులైన బెనిఫిషరీస్ అందరికీ కూడా స్కీమ్ అందుతుందా లేదా అనేది ఎన్షూర్ చేసుకునే బాధ్యత మీకు ఉంది. ఎవరైనా 4 ఫ్యామిలీస్ వాళ్ళు ఉండి జెన్యూన్ బెనిఫిషరీస్ మిస్ అయిపోయి ఉంటే
వాళ్ళని కొంచెం దగ్గరుండి వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించేది అండ్ వాళ్ళు కరెక్ట్గా మీ సేవ కానీ పంచాయత్ సెక్రటరీ దగ్గర అప్లికేషన్స్ పెట్టి ప్రాసెస్ చేయించేది కూడా మీరు కొంచెం ముందుకి తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అందిస్తున్న స్కీమ్స్ మనకి స్మూత్గా అందుతాయనేది తెలియజేస్తున్నాము. అలానే మనకి ఇప్పుడు సివిల్ సప్లైస్లో చూసుకుంటే 3 నెలలకి కావాల్సిన రేషన్ కూడా రేషన్ షాప్స్లో అందిస్తూ ఉన్నారు, ఒకేసారి అందిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 80% అన్ని షాప్స్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే మిగిలారో వాళ్ళు కూడా తీసుకోవాలి అనేది కోరుతున్నాము. అండ్ రాబోయే రబీ ప్రొక్యూర్మెంట్ సీజన్లో కూడా మనం మహిళా గ్రూప్స్కి ఎక్కువ సెంటర్స్ ఇచ్చి వాళ్ళ ద్వారానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీంట్లో సర్పంచెస్ అలానే మన మహిళా గ్రూప్ కూడా బాగా ట్రైనింగ్ పొంది వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్రొక్యూర్మెంట్లో కూడా మనకి మంచి సహాయం అందియాలి అనేది కోరుతున్నాము. ఇప్పుడు రాబోయే నెల మనకి అంగన్వాడీస్ స్కూల్స్ అన్నింటినీ కూడా సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో మా రిక్వెస్ట్ ఏమంటే గత సంవత్సరంలో ఈజీఎస్ కింద స్కూల్స్కి టాయిలెట్స్ చాలా శాంక్షన్స్ ఇచ్చాము, కాంపౌండ్ వాల్స్ చాలా శాంక్షన్స్ ఇచ్చాము, బియో బిల్డింగ్స్కి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు మనకి స్కూల్ టాయిలెట్స్ కాంపౌండ్ వాల్స్ ఒక 30-40% కంప్లీట్ చేశారు. సర్పంచెస్ ఎక్కడైతే ముందుకు వచ్చి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారో కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, బిలో బిల్డింగ్స్, జీపీ బిల్డింగ్స్, అంగన్వాడీ కేంద్రాలు ఇవన్నీ కూడా మనకి ఈజీఎస్ కింద ఉన్నవి. సర్పంచులు, ఉప సర్పంచులు ఇంట్రెస్ట్ తీసుకున్న దగ్గర ఇవి కంప్లీట్ చేశారు, చాలా వరకు ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఈ వచ్చే 2 నెలల్లో అవన్నీ కూడా మీరు ముందుండి పూర్తి చేయాలి అనేది కోరుతున్నాము. వచ్చిన బడ్జెట్ని మనము ల్యాబ్స్ కాకుండా అది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఊరికి ఒక జీపీ బిల్డింగ్, అంగన్వాడీ కేంద్రం, బిఓ బిల్డింగ్, స్కూల్కి టాయిలెట్, కాంపౌండ్ వాల్ మనకి ఈజీఎస్ నిధుల్లోనే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించాలి అని కోరుతున్నాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొత్త పథకాల గురించి మేడం కూడా మీకు ఎనీవే చెప్తారు. కానీ మనకి ఉన్న పథకాలని ఇంకా ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళి ఎవరైనా ఇంకా అవగాహన వాళ్ళకి లేదు అంటే మీరు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సహాయం చేయాలి నేను కోరుతున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఇంకా 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణ తాగునీటి సమస్య పరిష్కారంపై కీలక సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. పట్టణంలోని ప్రతి ఇంటికి రోజు గంటన్నర పాటు మంచినీళ్లు అందించేందుకు 135 కోట్లతో భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. సింగూర్ డ్యాం నుండి నేరుగా మంజీరా నీటిని సరఫరా చేసేలా ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్లు, ట్యాంకులు, కొత్త పైప్ లైన్లు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 60,000 జనాభాకు రోజు 21 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుండగా కొత్త స్కీమ్ ద్వారా 52 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంటుందని ఇంజనీర్లు వివరించారు. భవిష్యత్తులో 50 సంవత్సరాల పాటు నీటి సమస్య తలెత్తకుండా ముందు చూపుతో ఈ ప్రాజెక్టును రూపొందించాలని జగ్గారెడ్డి సూచించారు. పబ్లిక్ ఎవరైనా వచ్చి చెప్పుకోవడానికి ఒక రోజు ఒక మీటింగ్ మీన్స్ ఒక ఏమంటుంది కన్సల్టేషన్, ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ కోసం పెట్టుకోండి. ఇది కూడా మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూర్చోవాలి. అక్కడ ఇక్కడ కూర్చొని ఒకరోజు కౌన్సిల్, ఒకరోజు ఆల్ పార్టీస్, ఒకరోజు ఎమ్మెల్యే ఇంటికి పోండి, ఒకరోజు పబ్లిక్ కోసం ఒక ఉదయం 11-4 గంటల వరకు ఒక సెక్షన్ అక్కడ కూర్చొని పెట్టండి. వాళ్ళ పబ్లిక్ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి. తీసుకొని 20, 21, 22 మొత్తం నాకు కంప్లీట్ చేసి 25వ తారీఖు రోజు నాకు మళ్ళా ఫైనల్గా మీరు నాకు ఇచ్చేసారు. ఎందుకంటే ఈ నెల 30, వచ్చే నెల 10వ తారీఖు సంగారెడ్డికి, నియోజకవర్గానికి సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 28 కౌన్సిల్, 21 ఆల్ పార్టీస్, 22 ఎమ్మెల్యే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చెప్పుకునేదానికి ఒక రోజు ఇట్లా 20, 21, 23 ఇట్లా 4 రోజులు పెట్టుకొని కంప్లీట్ చేసి నాకు 25, 26
కమిషనర్, మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ 26వ తారీఖు రోజు నన్ను నిర్మల్ వచ్చిన కలవాలి. ఇది సతారా నువ్వు చిరు డెసిషన్ చేసుకోండి. ఓకే రామరెడ్డి, వాళ్ళిద్దరి మీద నువ్వు అబ్జర్వేషన్. ఈ స్కీమ్ శాంక్షన్ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇనాగ్రేషన్ 2 ఏళ్ళ లోపల ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మిషన్ భగీరథ నీళ్ళకి సంబంధం లేదు. డైరెక్ట్ గా సింగూరు డ్యాము, సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ చేతులు ఉంటుంది, కౌన్సిల్ చేతులు ఉంటుంది. మీరే డైరెక్ట్ గా సప్లై చేసుకుంటారు. మీరే ఫిల్టర్, మున్సిపల్ అధికారులే, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ అధికారులే ఫిల్టర్ చేస్తారు. మీ వాటర్ సప్లై డిపార్ట్మెంటే డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. మిషన్ భగీరథకు సంబంధం ఉంటుంది. అంతే నరేష్? అంటే మీ ఓన్ మీరు ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వదులుకునే ఒక పరిస్థితులు నా పరంగా, నిర్మల పరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ సాధించిన పబ్లిక్ కోసం చేస్తున్నటువంటి ఇది ఒక ప్రక్రియ, ఇది పని. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ప్లాట్లు వస్తాయి. అదైపోయాక డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలి, వాడికి 8 కోట్లు, ఈ 3 ఉంటాయి. 1, 2, 3 స్టెప్ బై స్టెప్ అనేటువంటి మస్తు అంటాడు. 7:30 నుంచి 9:30, 10 గంటల వరకు ఎట్ ఏ టైం టౌన్ ఒకటేసారి 1.5 నీళ్ళు వచ్చే ప్రక్రియలో భాగమే ప్రస్తుతానికి 135 కోట్ల రూపాయల ప్రతిపాదనలు మీ మున్సిపల్ కమిషనరు, ఇంజనీరు, మీరు గతంలో మనం అందరం కూర్చొని మాట్లాడుకున్నదే. అది ఇప్పుడు వెలికి తీసుకొచ్చి ఒక లైన్అప్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రాకముందు ఇవన్నీ సబ్మిట్ చేసి ఆయన ద్వారా వాగ్దానం తీసుకొని దాని తర్వాత తొందరగా టెండర్లు పిలుచుకొని మనం ఒక 1 year, 1.5 yearలో తక్కువ 2 years శాంక్షన్ టెండర్ల కారణం అయిపోయిన కాడ నుంచి మొత్తం 2 ఏళ్లలో శాంక్షన్, టెండర్లు, వర్క్ స్టార్ట్, కంప్లీట్ అండ్ ఇనాగ్రేషన్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 years మొత్తం ప్రాజెక్ట్ 2 ఏళ్ళలో పూర్తి చేయాలనేది మన లైన్. ఇది ఒకసారి మీ దృష్టిలో ఉండాలి. ఇక నేను అన్నట్టు 20-23 చేసి 25 టచ్లు ఇది లైన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమం కింద డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుకు మద్దతు. ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ నేతలు కృతజ్ఞతలు. నల్గొండలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక దృష్టి. చార్మినార్ లో మామూలు వసూళ్లపై పోలీసుల కఠిన హెచ్చరిక. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.